అన్ని తెలిసినా అరెస్ట్ చేస్తలేరు, అంత తెలిసినా ఏమంటలేరు అని పొట్టు పొట్టు లొల్లి చేసిర్రు షే పార్టీలు. అట్లిట్లా ఇక ఆఖరికి కరెక్ట్ ఎంపీ ఎలక్షన్ల ముంగట కవితక్కను అరెస్ట్ చేసి ఢిల్లీకి తోలుకుపోయిర్రు. పంచాదంతా ఇప్పుడు ఢిల్లీలోనే నడుస్తుంది. అయితే ఢిల్లీలో పంచాయత్ అవుతుంటే గల్లీల లొల్లులు చేస్తుర్రు కార్ పార్టీలు. వాళ్ళ లొల్లి వాళ్ళకైతే నడుమ షే పార్టీలు కూడా నిప్పుల ఊపేస్తుర్రు. మరి లిక్కర్ లొల్లేంటిదో పాండ్రి రాసుకొని వద్దాం సరే. లిక్కర్ కేసుల లింకులు ఉన్నాయని కవితక్కను కారు ఎక్కించుకొని పోయి అటెనక విమానం ఎక్కించుకొని పోయి ఢిల్లీలో పంచాయతీ పెట్టిర్రు ఈడీ ఆఫీసర్లు. సిబిఐ కోర్టు సార్ల ముంగట నిలబెడితే అటు దిక్కు ముచ్చట్లు ఇటు దిక్కు ముచ్చట్లు అన్ని ఇందాక 23వ తారీఖు దాకా ఈడీ ఆఫీసర్ల కస్టడీలో ఉండుమన్నారట. మరిగా వారం దినాలు ఏమేం అడుగుతారో అక్క ఏమేం చెప్తుందో గాని ఉత్త పుణ్యానికి అరెస్ట్ చేసిర్రు. చేసింది లేదు తీసుకున్నది లేదు అన్నట్టే మాట్లాడుకుంటూ పోయింది కవితక్క. అన్నిటికంటే పెద్ద ముచ్చట ఏంటిదంటే లిక్కర్ కేసుల ఇప్పుడు కవితక్క ఇంటి ఆయనకు కూడా నోటీసులు ఇచ్చిర్రాట. సోమవారం నాడు విచారణకు రావాలి అని ఆర్డర్ వేసిర్రాట. ఇక ఇంటోళ్లను లాయర్లను కలిసేందుకు కవితక్కకు పర్మిషన్లు ఇచ్చిర్రాట. అంతేకాదు ఇంటికెళ్ళి తెచ్చే తిండి తిన్నికే కూడా పర్మిషన్లు ఇచ్చిర్రాట. ఇగిదిట్లుంటే ఇంకో దిక్కు కవితక్క అరెస్టు మీద చెయ్యి పార్టీల లొల్లి చెయ్యి పార్టీలకు అయ్యింది. వాళ్ళు అంతొక్కటే అన్నట్టు మాట్లాడతారు. ఆఖరికి సీఎం రేవంత్ సార్ కూడా కవితక్క అరెస్టు ముచ్చట్లు మాట్లాడుకుంటా కారు పార్టీలను పువ్వు పార్టీలను గట్టిగానే ఆడిపోసుకున్నాడు. ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించి కూడా కేసీఆర్ కుటుంబము బీజేపీ ప్రభుత్వం నిరంతర ధారావాహికంగా టీవీలలో ఒక సీరియల్ను తలపించే విధంగా నాటకాలకు డ్రామాలకు తెరలేపినరు. ఇన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతున్న ఈ డ్రామా నిన్న అరెస్టు డ్రామాతో పతాక స్థాయికి వచ్చింది. అసలు ఇన్ని రోజుల నుంచి ఇంతమందిని అరెస్టు చేసి ఇప్పటి వరకు అరెస్టు చేయకపోవడము, రెండవది ఈరోజు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందనంటే ఒక రోజు ముందు అరెస్టు డ్రామాకు తెరలేపడము దేనికి సంకేతం ఇది? పోనీ ఇప్పటి వరకు కూడా చంద్రశేఖరరావు గారు అరెస్టును ఖండించలేదు. అరెస్ట్ ఎందుకు జరిగిందో తన పార్టీ శాసనమండలి సభ్యురాలను ఎందుకు అరెస్టు చేసిండ్రో ఇంతవరకు తెలంగాణ ప్రజలకు వివరణ ఇవ్వలేదు. చంద్రశేఖరరావు గారి మౌనము ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు? అంతేకాదు కూతురు మీద కేసు పెట్టిర్రు గాని తండ్రి మీద కేసు పెట్టలేదు అన్నట్టు మాట్లాడిండు సారు. గతంలో ఎప్పుడు కూడా మొదట ఈడీ వస్తారు, తర్వాత మోడీ వస్తారు అనుకునేటోళ్ళం. నిన్న మాత్రం ఈడీ మోడీ కలిసే వచ్చిరా తెలంగాణకు. అంటే అవినీతి పరుల మీద చర్యలు తీసుకుంటున్నామనే ఛాంపియన్షిప్లో మోడీ గారు కోట్లు పడాలి. అయ్యో పాపం ఆడపిల్లను అరెస్టు చేసిందనే సానుభూతితోని బీఆర్ఎస్ కోట్లు పడాలి. సర్వేలని 12 సీట్లు కాంగ్రెస్ గెలుస్తుంది అని కోడై కూస్తుంటే రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి ఈ రకమైన ఒక చీప్ పొలిటికల్ టాక్టిక్స్ ప్లే చేస్తున్నారు. ఇన్నొద్దులు ఊకుండి ఎలక్షన్ల ముంగట్నే కవితక్కను అరెస్టు చేసేటాలకు పబ్లిక్ ల జాలి వచ్చేటట్టు చేసుకోవాలని గిట్లా చేసిర్రు. చెయ్యి పార్టీలను దెబ్బతీయాలని గిట్లా చేసిర్రు అని తీరొక్క తీరులో సాపిస్తున్నారు. మరి ఇక లిక్కర్ కేసు ఎటు తిరిగి ఎటు పోతుందో గాని అంత చూస్తుంటే పంచాది ఇప్పట్లో దిగేటట్టు అయితే కనిపిస్తలేదంటారు చాలా మంది. మరి ఇక ఎంత దాకా పోతుందో చూసుకుంటూ పోవాలి.